చికెన్ గ్రేవీ కర్రీ ఉల్లిపాయలు టమాటోతోనే ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఉల్లిపాయలను తీసుకోండి, 4-5 ఉల్లిపాయలు తీసుకోండి, ఏం పర్లేదు. సన్నగా తరిగేసి టమాటాలను కూడా సన్నగా తరిగేసి పక్కన పెట్టండి. చికెన్ గ్రేవీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, చెక్క, లవంగము, జీలకర్ర, ఒక యాలక్కాయ అవి ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఉల్లిపాయలని స్టవ్ మీద వేసిద్దాం. కాస్త ఆయిల్ ఎక్కువ వేసి ఉల్లిపాయలు వేసి మగ్గు పెట్టేద్దాం. సన్న మంట మీద మగ్గుదాం. అంతలోపు మనం మసాలా నూరేసుకుందాం. ధనియాలు మనం దంచినవి ఉన్నాయి కదండి, అవి వేసి వాటితో పాటు చిన్న ముక్క కొబ్బరి ముక్క, కొంచెం తెల్లపాయలు అవి వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కావాలి కదండి, అల్లం ముక్క, తెల్లపాయలు 2 దంచి పక్కన పెట్టండి. ఇప్పుడు అంతలోపు మన ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేద్దాం. నేనైతే 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. అవి వేసి కాసేపు మగ్గిన తర్వాత టమాటాలు వేసి మూత పెట్టండి. ఇప్పుడు చూడండి ఎంత వాటర్ ఊరాయో. అందులో కాస్త కారం, ఉప్పు అండ్ అలాగే అల్లం పేస్ట్ వేసి కాసేపు మగ్గనిద్దాం. అందులో ఊరిన వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. పెరుగుతో పాటు మసాలా, మనం దంచిన మసాలా కూడా వేసేసుకుందాం. అలా వేసి కాసేపు ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. నేను ఎక్కువ వేసాను. కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టేద్దాం. కాసేపు అయ్యాక ఎంతో చిక్కగా ఎక్కువ